ఓం మహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. పరమేశ్వర స్వరూపమైనటువంటి జ్యోతిష, వాస్తు మరియు ఇతర అనేకమైనటువంటి శాస్త్రములను మనకు అందించినటువంటి మహర్షులకి నమస్కారం. హయగ్రీవ హయగ్రీవ హయగ్రీవేతి యోపదేత్ తస్య నిస్సరతే వాణీ జన్హుకన్యా ప్రవాహవత్. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు చెప్పుకోబోయేటువంటి టాపిక్ ఏదైతే ఉందో, చాలామందికి జాబ్ సంబంధించిన విషయాల్లో చాలా ఇబ్బందులు జరుగుతున్నాయి. అందులో ప్రధానంగా ఇప్పుడు విదేశాల్లో ఉండేటువంటి వారికి అక్కడ జాబ్స్ పోవడము, మరలా ఇండియాకు వచ్చి ఇంకోటి ఏదైనా జాబ్ వెతుక్కోవాలనుకోవడం, లేదా అక్కడే ఏదైనా జాబ్స్ వెతుక్కోవాలనుకునేటువంటి వారికి ఒక్కొక్క లగ్నానికి ఫలానా గ్రహ ఆరాధన లేదా ఫలానా దానం ఇవ్వడం ద్వారా జాబ్ సంబంధించిన విషయంలో బాగుంటుంది. అంటే కొత్త జాబ్స్ రావడం, జాబ్లో ఇంప్రూవ్మెంట్స్ జరుగుతూ ఉంటాయి. మరి ఏ లగ్నాల వారికి ఏ దానం ఇవ్వాలి, ఏ మంత్రం చదువుకోవాలి, ఏ గ్రహ ఆరాధన చేసుకోవాలి, అదేవిధంగా అస్సలు డేట్ ఆఫ్ బర్త్ లేని వారికి కూడా ఏం చేయాలి అనేటువంటి విషయాలు ఇప్పుడు మనం తెలుసుకుందాం. అయితే ఈ విషయాలు చెప్తుంది నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్క లగ్నం గురించి తెలుసుకుందాం. జాబు ఎవరికైనా పోయింది లేదా కొత్త జాబ్ రావాలి అంటే వాళ్ళ పర్సనల్ చార్ట్లో ఫస్ట్ ఆఫ్ ఆల్ జాబ్ వచ్చేటువంటి యోగం నడుస్తూ ఉంటుంది, లేదా జాబ్ పోయే యోగం నడుస్తూ ఉంటుంది. అయితే అది కాకుండా మనం ఫ్రీ వీల్ అంటుంటాం. అంటే మన ప్రయత్నం చేస్తూ జాబును సంపాదించడము, జాబ్కి వెళ్ళిపోయేటువంటి స్థితిలో ఉన్నప్పుడు ఇంకో జాబ్లోకి ఎంటర్ అవ్వడం కానీ, అసలు అది ఆస్ట్రాలజికల్ పరంగా ఒక్కొక్క లగ్నానికి ఏమిటి అని చెప్పి చూసుకున్నట్లయితే, ధనుర్లగ్నము ధనుస్సు రాశి. సహజంగానే ధనుర్లగ్నం వారికి ఏంటంటే లక్షణము గురుత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. గైడింగ్ చేయాలి, అవతల వారికి ఏదో మంచి చేయాలి అనేటువంటిది ఉంటుంది. మరి అది 99 మందికి ఉంటే ఒక వ్యక్తికి ఎందుకు మిస్ అవుతుంది అది అంటే, వారిలో ఎక్కడో గురువు పాడవుతాడు. జూపిటర్ లగ్నాధిపతి పాడైనప్పుడు గురు చండాల యోగాల్లోకి వెళ్ళినప్పుడు విదేశాలకు వెళ్తే బాగానే ఉంటుంది, కానీ ఇక్కడ ఉంటే కొన్ని పరిస్థితుల వల్ల ఆ వ్యక్తిలో మార్పులు వస్తాయి. రైట్. అయితే ఇక్కడ మనం ఉద్యోగం కోసం మాట్లాడుకుంటున్నాం కాబట్టి ధనస్సు లగ్నానికి కూడా దశమాధిపతి బాధకుడు అవుతాడు. అంటే సప్తమ దశమాధిపతి. ఇక్కడ ధనస్సు లగ్నానికి ప్రత్యేకంగా మనం చాలా వీడియోలో చెప్పుకున్నాం. వివాహ సంబంధించిన విషయంలో ధనుర్లగ్నం వాళ్ళు చాలా కేర్గా ఉండాలి. ఇక్కడ శుక్రుడు మహాదశ వచ్చినా, శుక్రరాశుల్లో ఉండే గ్రహదశలు వచ్చినా వివాహం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు అంటే ఫస్ట్ బాధకుడు, రెండు శుక్రుడేమో ఆధిపత్య పాపి. దీనికి మెయిన్ కారణం. ఇక రెండవ విషయం ఏంటంటే, మీకు ఉద్యోగ సంబంధించిన విషయంలో సరిగ్గా మీకు సెట్ అవ్వలేకపోతున్నారు అంటే సింపుల్గా ఏం లేదు, బుధుడు ఉన్న స్థితి ఎలా ఉంది అనేది చూసుకోండి. బుధగ్రహం బాగుంది, ఖచ్చితంగా బాగుంటుంది, అందులో ఎటువంటి సందేహం లేదు. బుధుడు పాడయ్యాడండి, వెళ్ళి పాపగ్రహాలతో కలిసిపోయింది అది ఇది అనుకుంటే మాత్రం కొంచెం చెక్ చేసుకోండి. అలాగే మీరు ఉద్యోగంలో మంచి పురోగతిలోకి వెళ్ళాలి, ఉద్యోగ సంబంధంగా బాగుండాలి అంటే మాత్రం మీరు ఓం నమో వెంకటేశాయ, ఓం నమో వెంకటేశాయ, ఓం శ్రీమాత్రే నమః, ఈ రెండు నామాలు నిత్యము చేస్తూ ఉండండి, మీరే చూస్తారు. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రత్యేకంగా ఇప్పుడుండే గోచారంలో మే ఎండింగ్ వరకు కూడా కేతువు దశమంలో సంచరిస్తున్నాడు. కాబట్టి కాస్త గణపతి యొక్క ఆరాధన, గణపతిని స్మరించడము, గణపతి యొక్క స్తోత్ర పఠనం చేయడం చేస్తూ ఉండండి. అలాగే అంటే దశమంలో కేతు ఉన్నందుకు కాస్త ఉలవలు దానంగా ఇవ్వడం కూడా చేస్తూ ఉండండి. దీంతో పాటు ఎప్పుడు కూడా మీకు ఎప్పుడు ఉద్యోగంలో ఇబ్బంది అనిపించినా కందులు బియ్యము కాస్త దానంగా ఇస్తూ ఉండండి మీకు దగ్గరలో ఉండే పురోహితులకి. మరియు దీంతో పాటు మీరు నిత్యము కూడా అంటే ఇప్పుడు రాబోయేది మీకు ధనుర్లగ్నం లేదా ధనుస్సు రాశి వరకు 4వ శని స్టార్ట్ అవబోతుంది. కాబట్టి
బెల్లము గోవులకు తినిపించడము, ఓం అనాకలిత సాదృశ్య చుబుక శ్రీ విరాజితాయ నమః అనే నామస్మరణ చేయడము, ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరి నమః అనే నామస్మరణ చేయడాన్ని విధాలు బాగుంటుంది. కొంతమందికి జాబ్ సంబంధించినటువంటి యోగాలు ఉండవు, వ్యాపార సంబంధించిన యోగాలు ఉంటాయి. దాన్ని ఎలా కనుక్కోవాలి? జన్మజాతకంలో చూసుకున్నట్లయితే మీ యొక్క జన్మజాతకంలో బుధగ్రహం బాగుంది, లేదా 2వ అధిపతి మంచి ధనయోగాల్లో ఉన్నాడు అన్నప్పుడు మీకు వ్యాపారపరమైనటువంటి యోగాలు బాగున్నాయని అర్థం. అదేవిధంగా లాభాధిపతి బాగున్నాడు. ప్రతి లగ్నానికి లాభాధిపతిని ఒకరు ఉంటారు. అంటే 11th లార్డ్ మీ లగ్నం నుంచి 11వ అధిపతి, 12 భావాలు కదా మనకి. ఆ 11వ అధిపతి కనుక బాగుండి బుధగ్రహం వ్యాపారానికి కారక గ్రహం అయినటువంటి బాగున్నట్లయితే అక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, ఓకే నేను వ్యాపారాల్లో రాణిస్తాను. ఇక్కడ మరలా మీరు ఈ వ్యాపారాలు కూడా 2 రకాలుగా ఉంటాయి. ఒకటి ప్రోడక్ట్ రిలేటెడ్, అంటే మీరే తయారు చేసి ఒక ప్రోడక్ట్ అమ్మడం. రెండవది సర్వీస్ ఓరియంటెడ్, సర్వీస్ రిలేటెడ్, అంటే మీరు ఒక ప్రోడక్ట్ అమ్ముతారు, తయారు చేస్తారు, దాన్ని మీరు మధ్యవర్తిగా ఉండే ఒక జొమాటో అనుకోండి, జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, ఇవన్నీ వాళ్ళేం తయారు చేయరు ప్రోడక్ట్ని, వాళ్ళు మధ్యవర్తిగా ఉంటారు. లేదా ఒక రియల్ ఎస్టేట్ వాళ్ళు వెంచర్ వేశారు, ఈయన మధ్యవర్తిగా ఉండి అమ్మిపిస్తుంటారు. లేదా కారు అమ్మడం ప్రోడక్ట్ రిలేటెడ్ అనుకుంటే కారు మీద సర్వీసెస్ ఇవ్వడం ఈజ్ సర్వీస్ రిలేటెడ్. మీ జన్మజాతకంలో కనుక మధ్యవర్తిత్వం మూలంగా ధనయోగాలు ఉంటాయి, మీ సర్వీస్ ఓరియంటెడ్ వాటిలోకి వెళ్ళాలి. అలాగే మరి కొంతమందికి ఉద్యోగం చేస్తూ ఉంటారు కానీ వ్యాపారం చేయాలని కోరిక ఉంటుంది. ఇక్కడ ఎందుకు ఉంటుంది అలాగా అంటే మీకు ధనయోగాలు అనేవి 2 రకాలుగా ఉంటాయి. అంటే ఒకవైపు ఉద్యోగం, ఒకవైపు వ్యాపారం. వాళ్ళకి పర్టికులర్గా బుధుడు కనెక్ట్ అవుతాడు, ధనకారకుడు, అండ్ శని కూడా ఇద్దరు కలిసి కనెక్ట్ అవ్వడం. లేదా శని భగవానుడు వక్రించి బుధరాశుల వైపు బుధుడి వైపు వెళ్ళడం జరిగినప్పుడు ఒకవైపు జాబ్ చేస్తూ ఒకవైపు వ్యాపారం చేయాలని ఇట్లాంటివి ఉంటాయి. అయితే ఇక్కడ చాలామంది విదేశాలకు వెళ్ళి అక్కడ జాబులు దొరక మళ్ళీ వెనక్కి రావడం, లేకపోతే ఇక్కడ జాబులు దొరక విదేశాలకు వెళ్ళడం కూడా జరుగుతుంది. దానికి కారణం ఏమిటి? మీ జన్మజాతకంలో విదేశీ ధనయోగం, విదేశాల్లో ఉద్యోగం చేసే యోగం ఉంది అంటే 212 యాక్సెస్ సంబంధం, అంటే 2వ అధిపతి 12వ అధిపతి, లేదా 10వ అధిపతికి 12వ అధిపతికి 2వ అధిపతికి సంబంధాలు రావడం. రాహుకేతు యాక్సెస్లో అన్ని గ్రహాలు ఒకవైపు అంటే ఇంకోవైపు వెళ్ళి శనుండి దాని కాంబినేషన్లో ఉండడం. ఈ ఫార్ములాస్ అనేవి కూడా శాస్త్రంలో చెప్పబడ్డాయి. ఇలా ఉన్నట్లయితే అప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి చేస్తారు. అలా కాకుండా అసలు 212 కాంబినేషనే లేదు, 10-12 కాంబినేషనే లేదు, అండ్ ఆ మహాదశ నడవట్లేదు, అసలు చంద్రరాహు శని కాంబినేషన్ లేదు, గురుచంద్రరాహు కాంబినేషన్ లేదు అన్నప్పుడు మీరు విదేశాలకు వెళ్ళి ఉద్యోగం చేయడం వల్ల ఇటువంటి ప్రయోజనం ఉండదు. అక్కడికి వెళ్తారు, ఊరికే టైంపాస్ అయిపోతుంటుంది, డబ్బులు ఖర్చు అయిపోతాయి, అయ్యో ఇంత టైం వేస్ట్ అయిందని మళ్ళీ వెనక్కి రావడం, ఇట్లాంటివి జరుగుతుంటాయి. సో మీ పర్సనల్ చార్ట్లో అసలు ఏ యోగం ఉంది అనేటువంటిది ఫస్ట్ తెలుసుకోండి. అంటే ఒక గమ్యం చేరుకోవాలి అన్నప్పుడు మీరు ఏ రూట్లో వెళ్తే గమ్యం చేరుకుంటారు అనేటువంటిది ఎలా ఉంటుందో మన పర్సనల్ చార్ట్లో మనం అసలు ఎందుకు పుట్టామనేటువంటిది ఒక లెక్క ఉంటుంది. ఏం సాధించడం కోసం పుట్టాం, అదేవిధంగా మన జీవిత గమ్యం ఏంటి, మన కర్మ ఏమిటి, మనం పాస్ట్ లైఫ్లో చేసుకున్నటువంటి కర్మ ఏ రూపంలో ఇక్కడికి వచ్చింది అనేటువంటి చాలా క్లియర్గా ఉంటుంది. కాబట్టి మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ మీ పర్సనల్ చార్ట్ తీసుకోండి. లేదండి నా దగ్గర చార్ట్ లేదు, ఏమీ లేదు, కానీ నాకు ఉద్యోగం రావట్లేదు, ఏం చేయాలి? సింపుల్గా 2 మంత్రాలు చెప్తాను, లలితా సహస్రనామాలు. వాటిని భక్తి శ్రద్ధలతో మీరు కనుక చెయ్యగలిగితే 100% మీకు ఉద్యోగం వచ్చి తీరుతుంది. అందులో ఎటువంటి సందేహం లేదు. అందులో మొదటిది ఓం శ్రీమాత శ్రీ మహారాజ్ని శ్రీమత్ సింహాసనేశ్వరియే నమః. ఇంకోటి కూడా ఉంది, అది జాబ్లో ఇంప్రూవ్మెంట్స్ కూడా మనకు వస్తుంది. అది ఓం మాణిక్య మకుటాకార జానుద్వయ విరాజితాయే నమః. అలా కాదండి నాకు జాబ్ ఉంది కానీ జస్ట్ ఫైనాన్షియల్ పరమైనటువంటి ఇబ్బందులే నాకు ఎక్కువ ఎదుర్కొంటున్నాను,
నాకు ధనం రావడం కోసం చెప్పండి, నేను జాబ్ చేస్తున్నాను, 1,00,000 సంపాదిస్తున్నా, కానీ వచ్చిన వారం రోజుల డబ్బులన్నీ అయిపోతాయి, నా పరిస్థితి ఏమో అన్నది ఖర్చులు ఉన్నాయి, ఇంకొంచెం ఇన్కమ్స్ పెరగాలి అనుకునేటువంటి వారు ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః చేసుకోండి. లేదు నేను బిజినెస్లోనే ఎదగాలనుకుంటున్నాను, నాకు బిజినెస్ కోసం ఏముంది లలితా సహస్రనామాల్లో అంటే ఓం ఇంద్రగోప పరిక్షిప్త స్మరతూనా భజంగికాయ నమః అని నామస్మరణ చేయండి. ఖచ్చితంగా మీకు అమ్మవారి అనుగ్రహంతో మీరు పడుతున్నటువంటి కష్టానికి, మీరు ఏదైతే ఎఫర్ట్స్ పెడుతుంటారో, ఏదైతే కష్టపడుతుంటారో ఆ కష్టానికి ఫలితం అనేటువంటిది రావడం జరుగుతుంది. కాకపోతే ఎవరైనా అసలు జాబ్స్లో ఎక్కువ ఇబ్బంది పడుతున్నారు అన్నప్పుడు ఇంట్లో దక్షిణ దిశ అంటే సౌత్ ఉంటుంది చూసారా, సౌత్లో గనక, సౌత్ అనేటువంటిది ఏంటంటే అది ఉద్యోగాన్ని మనకి పెంచేటువంటి స్థానాల్లో ఒక స్థానం సౌత్ అనేది. మీ ఇంటిలో, ఇంటి ఆవరణలో సౌత్లో ఏదైనా బాత్రూమ్స్, లాట్రిన్స్ లాంటివి ఉంటే వాటిని తీయలేని పరిస్థితిలో ఉంటే కనుక మీరు ఒక కాపర్ పట్టి లాంటిది వేసేసేయండి, సరిపడుతుంది దాని చుట్టూ, కమోడ్ చుట్టూ. ఓకే, అలాగే వెస్ట్లో ఉన్నా సరే కొంచెం ఐరన్ పట్టి లాంటిది వేయండి. ఎందుకంటే పడమర అనేటువంటి శని భాగం ఏదైతుందో బెనిఫిట్స్ వచ్చేటువంటి ప్లేస్, అదేవిధంగా కర్మకారకుడు, ఉద్యోగానికి కారకుడు, ఇక్కడేమో సౌత్. కాబట్టి ఈ రెండు చెక్ చేసుకోండి. ఆగ్నేయంలో చిన్న గ్రీన్ బల్బ్ ఒకటి పెట్టండి, ఉత్తరంలో కంప్లీట్ వాల్కి వైట్ కలర్ ఉండేలా చేసుకోండి. బికాజ్ ఆఫ్ కుబేర స్థానము, అక్కడ స్పేస్ ఎలిమెంట్ ఉండాలి. సో ఇవి చేయండి, ఖచ్చితంగా మీ ఫైనాన్షియల్ ఇంప్రూవ్మెంట్స్ పెరుగుతాయి. ఆ యొక్క అమ్మవారి అనుగ్రహంతో మీరు ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ శ్రీమాత్రే నమః.